హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విషకుంభుడు జానపద నవల 4వ భాగం కథ విందాం. మహామాత్య, మీ తెలివితేటల వలనే అవంతి దేశము సుభిక్షంగా ఉంది. మీరున్నారనే ధైర్యంతోనే మేము నిర్విచారంగా ఉండగలుగుతున్నాము. తప్పకుండా మీరు యువరాణి వారి జన్మదిన వేడుకలు ఘనంగా చేయండి. మాకెటువంటి అభ్యంతరము ఉండదు అన్నాడు. చాలా సంతోషం ప్రభు. నా మాట తమరు మన్నించినందుకు నాకెంతో ఆనందంగా ఉన్నది. ఆ రోజున యువరాణి వారికి అమూల్యమైన కానుక ఇవ్వదలుచుకున్నాను. అయితే ప్రభు, నాది మరొక విన్నపము అన్నాడు కాలముకుడు అతి వినయంగా. చెప్పు అమాత్యవర్మ, సంకోచించకు. కాలముకుడు కొంతసేపు తటపటాయించి, మరేం లేదు ప్రభు, గత జన్మదిన సందర్భంగా తమరు యువరాణి వారికి వజ్రాల ముఖముల్ పట్టీని బహుకరించారు. ఆ పట్టీ ధరించిన యువరాణి వారు అంతమంది ప్రముఖుల మధ్యలోనూ దేదీప్యమానంగా ప్రకాశించారనుకోండి. అంతటి అమూల్య బహుమానము మా బోటి సామాన్యులు ఎలాగూ ఇవ్వలేరనుకోండి. అందుచేత తమరు యువరాణి వారికి చెప్పి ఆ వజ్రాల మఖముల్ పట్టీని జన్మదినం రోజున అలంకరించుకునేటట్లు చేయమని మా మనవి అన్నాడు. అది వింటూనే మహారాజు విరగబడి నవ్వాడు. అమాత్య, ఈ మాత్రపు దానికి ఏదో బరువు మోయమన్నట్లు చెబుతావేమయ్యా? అలాగే యువరాణి వారి చేత వజ్రాల మఖమల్ పట్టీని ధరింపచేసే పూచీ నాది, సరేనా అన్నాడు. తమరు ఆశ్రిత జన పక్షపాతులు, అందుకే తమరంటే మాకు ఎనలేని భక్తి గౌరవాలు. ఇక వస్తాను ప్రభు. జన్మదిన వేడుకలు ఇంకా వారం రోజులే కదా ఉన్నది. ఇప్పటినుంచే సరంజామా సిద్ధం చేసుకోవాలి కదా అంటూ కాలముకుడు మహారాజు వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. కాలముకుడికి అంతఃపుర దాసీలలో గూఢచారిణులు ఉన్నట్టే సుమబాలకు కూడా కొందరు గూఢచారిణులు ఉన్నారు. కాలముకుడి గూఢాచారిణులు సుమబాల మీద, మహారాజు మీద, అంతఃపురానికి వచ్చే విదేశీ ప్రముఖుల మీద నిఘా వేసి ఉంచుతారు. అంతేకాదు, ఎప్పటి సంగతులు అప్పుడు అంచెలవారీగా కాలముకుడికి తెలిసిపోతూ ఉంటాయి. సుమబాల గూఢాచారిణులు కాలముకుడు అంతఃపురం వచ్చినప్పుడు అతని మీద, విషకుంభుడి మీద నిఘా వేస్తారు. కాలముకుడు మహారాజుతో మాట్లాడి వెళ్ళిన తర్వాత అంతవరకు అక్కడే పొంచి ఉండి వాళ్ళ సంభాషణ విన్న దాసీది ఒకతే ఏమీ ఎరగనట్లు సుమబాల ఏకాంత మందిరానికి చేరుకున్నది. విశేషాలేమిటి దమయంతి అడిగింది సుమబాల. కాలముకుడు మహారాజుగారి దర్శనం చేసుకున్న దగ్గర నుంచి అతడు మాట్లాడిన ప్రతి అక్షరము తూచా తప్పకుండా సుమబాల చెవిన వేసింది దమయంతి. ఓహో, అలాగా, అతను పెద్ద పథకమే వేశాడన్నమాట అంటూ సుమబాల దాసీదానితో, నువ్వు తక్షణం వెళ్ళి వసుమతిని వెంట పెట్టుకునిరా అంది. దమయంతి వడివడిగా వెళ్ళి కొంతసేపటికి వసుమతితో యువరాణి దగ్గరికి వచ్చింది. దమయంతి, తలుపులు దగ్గరగా వేసి బయట కాపలా ఉండు, ఎవర్నీ లోపలికి రానియవద్దు అంటూ ఆజ్ఞాపించింది. చిత్తం యువరాణి అంటూ అది తలుపులు దగ్గరగా వేసి బయటికి వెళ్ళిపోయింది. చూసావా వసుమతి, కాలముకుడు ఎంత విషం కక్కుతున్నాడో అంటూ సుమబాల జరిగిన వృత్తాంతమంతా చెప్పింది. వసుమతి ఆలోచిస్తూ ఉండిపోయింది. నేను వజ్రాల పట్టీని విజయవర్మకిచ్చినట్లు వీడికెలా తెలిసింది అంది సుమబాల. అంతఃపురంలో మనకు గూఢాచారిణులు ఉన్నట్లే అతడికి కూడా మన దాసీల్లోనే గూఢాచారిణులు ఉండొచ్చు కదా. విజయవర్మ ఇక్కడికి రావటము, ముఖములు పట్టి తీసుకుని వెళ్ళటము ఎవరో చూశారు అంది వసుమతి. సుమబాల కళ్ళెర్ర చేసి, ఎంత ద్రోహం! మన ఉప్పు పులుసు తింటూ మన మీదనే గూఢాచారులను ఏర్పాటు చేస్తాడా వాడు? సరే, వాడి సంగతి, వాడి గూఢాచారుల సంగతి తర్వాత బాగా ఆలోచించి చర్య తీసుకుందాం. కానీ ముందు ఈ గండం నుంచి బయటపడే మార్గం ఏదైనా ఉంటే చూడు అంది. ఆమె మనసు ఆందోళనగా ఉంది. ఎటుపోయి ఎటు వస్తుందోనని సుమబాల భయపడసాగింది. కాలముకుడు తక్కువవాడేం కాదు, జిత్తులు మారి నక్క. నందిని పందిగా మార్చగల ప్రజ్ఞావంతుడు. ఆ సంగతి సుమబాలకు బాగా తెలుసు.
మీ మనసులో ఏముందో, ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి. దాన్ని బట్టి నా ఆలోచనలు ఏమిటో చెబుతాను అంది వసుమతి. చెప్పటానికేముంది, నా జన్మదిన వేడుకలు ఇంకా వారం రోజులే ఉన్నాయి. ఆ ముందు రోజుకు వజ్రాల మొకమలు పట్టి మన అంతఃపురంలో ఉండాలి. నువ్వు కుంతల దేశం వెళ్ళి దాన్ని విజయవర్మ దగ్గర నుంచి తీసుకుని రావాలి. అదేమంత సులభ సాధ్యమని నేను అనుకోను. ఏం, ఎందుకని? వసుమతి కొంతసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఏమిటి చెలి ఆలోచిస్తున్నావు? మరేం లేదు యువరాణి, కాలముకుడి మనుషులకి నా మీద అనుమానం ఎక్కువగా ఉంది. నేను మీ రాయబారిగా అవంతి కుంతల దేశాల మధ్య తిరుగుతున్నట్లుగా వారు ఏనాడో గ్రహించారు. ఆ మధ్య నన్ను మా ఇంట్లో బంధించి అనేక ప్రశ్నలు వేశారు. అతను ఏదో పథకం ఆలోచించే మిమ్మల్ని ముఖములు పట్టి పెట్టుకునేటట్లు మహారాజు గారిని అర్థించాడు. ఆ వజ్రాల పట్టి విజయవర్మ దగ్గర ఉందని, దాన్ని తీసుకుని వచ్చేటందుకు ఎలాగూ నేను కుంతల వెళతానని వాళ్లకు బాగా తెలుసు. అంచేత వాళ్ళు దారి పొడుగునా పొంచి ఉంటారు. నేను వెళ్ళేటప్పుడో లేక కుంతల నుంచి తిరిగి వచ్చేటప్పుడో సాక్ష్యాధారాలతో తప్పకుండా బంధిస్తారు. అందుకే జంకుతున్నాను అంది వసుమతి విచారంగా. ఈ విషయంలో నాకున్న ఒక్క ఆశాజ్యోతివి నువ్వేనే వసుమతి. నువ్వే ఇలా కుడిగట్టిపోతే నాకింక దిక్కెవరు చెప్పు అంది సుమబాల సజల నేత్రాలతో. పోనీ ఒక పని చేస్తే? నువ్వేదో ఆలోచన చెబుతావనే కదా నిన్ను పిలిపించింది. అదేమిటో చెప్పవే త్వరగా అంది సుమబాల కాస్త ఆశ చిగురించగా. మరేం లేదు, ఆ వజ్రాల మొక్కమల్ పట్టీని ఎవరో దొంగిలించారని మహారాజు గారితో చెబితే ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. ఆ తర్వాత కాలముకుడు ఆ దొంగతనానికి చిలువలు పలువలు అల్లి అసలు రంగు బయటపెడతాడు. దాంతో ఉపద్రవం ముంచుకొస్తుంది. ఏ గొడవలైతే ఇరు రాజ్యాల మధ్య రాకూడదని నేను విజయవర్మ భావిస్తూ వచ్చామో ఆ గొడవలు రానే వస్తాయి. యుద్ధము అనివార్యమైతుంది. అటు పిమ్మట ఇక చెప్పేదేముంది అంటూ సుమబాల దిగులు పడిపోయింది. అయితే వజ్రాల పట్టి మన అంతఃపురం చేరటం అతి ముఖ్యమన్నమాట. తప్పకుండా. వసుమతి కొద్దిసేపు ఆలోచించి, యువరాణి, మీ ఉప్పు తింటున్నందుకు మీకు మేలు చేయని ఈ శరీరం ఎందుకు? విజయవర్మ గారి పేర లేఖ రాసి ఇవ్వండి. నేను వెళ్ళకపోయినా అతి నమ్మకమైన వారి చేత దాన్ని కుంతల దేశం పంపిస్తాను. గడువు నాటికల్లా వజ్రాల పట్టి మీకు చేరటమే కదా కావాల్సింది అంది. సుమబాల ఎంతో సంతోషించి విజయవర్మ పేర ఉత్తరం రాసి వసుమతికి ఇచ్చింది. ఏమే వసుమతి, ఈ లేఖ తీసుకుని వెళ్లే వ్యక్తి మనకు విధేయుడే కదా, గుట్టు రట్టు చేయుడు కదా? లేదు యువరాణి, అటువంటి తెలివి తక్కువ పని నేను చేస్తానా? మీరు నిశ్చింతగా ఉండండి అంటూ వసుమతి లేఖ తీసుకొని దాన్ని భద్రంగా దాచిపెట్టి తిన్నగా ఇంటికి వచ్చింది. ముకుందుడు ఇంట్లోనే ఉన్నాడు. చెల్లెల్ని చూస్తూనే కుశల ప్రశ్నలు వేశాడు. పరామర్శలైన తర్వాత వసుమతి, ఒరే అన్నయ్య, నువ్వు నాకొక కార్యం సాధించి పెట్టాలి అంది వేడుకోలుగా. ఏమిటి చెల్లి అది? ముకుందుడు అడిగాడు. అతి ముఖ్యమైన రాచకార్యం ఒకటి నీ వల్ల కావాలి. రాచకార్యమా? నా వల్లనా? ఏమిటో అది. అతడి మాటలోని ఆశ్చర్యాన్ని వసుమతి కొద్దిగా అర్థం చేసుకుంది. అయినా యథాలాపంగా, నేను అప్పగించిన కార్యాన్ని తప్పకుండా సాధించుకు వస్తానని మాటిస్తే విషయం ఏమిటో చెబుతాను అన్నది. తనకి వసుమతి అంటే వల్లమాలిన ప్రేమ. చిన్నతనం నుంచి తల్లి తండ్రి తానే అయి పెంచాడు. తాను నెరవేర్చవలసింది రాచకార్యమని చెబుతున్నది. తనిప్పుడు కాలముకుడికి గూఢాచారి. వసుమతి మునుపటిలాగానే ఏదో ప్రేమ లేక కుంతల దేశం తీసుకొని వెళ్ళమంటుంది. తను లేఖ తీసుకుని వెళుతున్న సంగతి కాలముకుడికి తెలియచేయాలి. అదే గనక జరిగితే నా చెల్లెలు అపాయంలో చిక్కుకుంటుంది. ఏ విధంగా చూసినా తను ఎక్కడికి వెళ్ళకపోవటమే మంచిది అనుకున్నాడు. ఏమిట్రా మాట్లాడవు? ఏదో ఆలోచిస్తున్నావు. అదేమిటో నాకు చెప్పకూడదా అంది వసుమతి గోముగా. మరేం లేదు, ఈ లేఖ విషయము కాలముకుడికి తెలిస్తే ప్రమాదం కదా అని ఆలోచిస్తున్నాను అన్నాడు అనాలోచితంగా. ఆ మాటకి వసుమతి ఉలిక్కిపడింది.
వ్యాపారం చేసుకునే అన్నయ్యకు కాలముకుడు ఎలా తెలుసు? కొంపదీసి వీడు కాలముకుడి గూఢాచారి దళంలో చేరలేదు కదా అనుకుంది. ముకుందుడు తెలివి తెచ్చుకొని చెల్లెలి ముఖం వంక సాలోచనగా చూశాడు. ఆమె ముఖంలో అతనికి అనుమానపు రేఖలు స్పష్టంగా కనిపించాయి. దాంతో అతడు తమాయించుకొని, ఎవరి సంగతి ఎలా ఉన్నా నేనీ రాజకార్యం మీద వెళ్ళి వచ్చేందుకు ఎలాగూ వారం రోజులు పడుతుంది. అప్పుడు వ్యాపారం దెబ్బతింటుంది కదా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. ముకుందుడు అది వరకు ఎన్నోసార్లు చెల్లెలు పురమాయించిన ఎన్నో రాచకార్యాలు నిర్విఘ్నంగా నెరవేర్చుకొచ్చాడు. అప్పుడు అడ్డు తగలని వ్యాపారము ఇప్పుడెలా అడ్డు వచ్చింది చెప్పమా? సందేహం లేదు, వీడు తప్పకుండా కాలముకుడి గూఢాచారి దళంలో చేరిపోయినట్లే అనుకుంది. సరేలే, ఏం చేస్తాను, నేనే వెళతాను, ఒప్పుకున్నందుకు తప్పుతుందా అంటూ లేచి ఇంట్లోకి వెళ్ళిపోయింది వసుమతి. ఈ విషయము కాలముకుడికి చేరవేసేందుకు ముకుందుడు ఇంట్లో నుంచి బయలుదేరాడు. వార్త విషకుంభుడికి అందిస్తే అది క్షణాల మీద కాలముకుడికి చేరుతుంది. నేనిలా వాళ్లకు సహాయం చేస్తే వాళ్ళు నాకు అన్ని విధాలా సాయపడతారు అనుకున్నాడు ముకుందుడు. ముకుందుడు అటు వెళ్ళగానే కుమారకేసరి మెట్లు దిగి వచ్చి వసుమతి ముందు ప్రత్యక్షమయ్యాడు. అతన్ని చూస్తూనే వసుమతి నవ్వి, నేను ఇంట్లో ఉన్న సంగతి మీకెలా తెలిసింది స్వామి అని అడిగింది. నువ్వు ఇంట్లో ఉన్న సంగతే కాదు, మీ అన్నయ్యతో నువ్వు మాట్లాడిన విషయాలు నాకు తెలుసు. నీకు అభ్యంతరం లేకపోతే ఆ రాచకార్యమేదో నేను నెరవేర్చుతాను. అదైనా నా మీద పూర్తి విశ్వాసం ఉంటేనే సుమా అన్నాడు నవ్వుతూ. అది వింటూనే వసుమతి నోరు తెరుచుకొని కుమారకేసరి ముఖం వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ప్రశ్నార్థకంగా పెట్టిన వసుమతి ముఖం చూస్తూనే కుమారకేసరి విరగబడి నవ్వటం ప్రారంభించాడు. వసుమతి బుంగమూతి పెట్టి, ఎందుకా నవ్వు అంది. ఈ విషయాలు గదిలో కూర్చున్న నాకెలా తెలిసాయా అన్నదే కదా నీ సందేహం. అటు చూడు పైకి, నా గదికి ఒక మూల మనిషి దూరగలిగేటంత కంత ఉంది, గమనించావా? అక్కడి నుంచి చూస్తే క్రింద ఏం జరిగేది కనిపించటమే కాకుండా ఎవరు ఎంత నెమ్మదిగా మాట్లాడుకున్నా చక్కగా వినిపిస్తాయి. ఆ రోజు రాత్రి నిన్ను విషకుంభుడి బారి నుంచి ఎలా కాపాడాననుకున్నావు అన్నాడు. వసుమతి గలగలా నవ్వేసింది. ఆ తర్వాత సుమబాల తనని పిలిపించిన దగ్గర నుంచి విషయం యావత్తు కుమారకేసరికి చెప్పేసింది. ఓహో అలాగా, మీ అన్నయ్యను రక్షక భటులు బంధించి తీసుకుని వెళ్ళారు. 2 రోజులు పోయాక తర్వాత స్వేచ్ఛగా విడిచిపెట్టారు. అంటే మీ అన్నయ్యను నీ మీద నా మీద గూఢచారిగా నియమించి ఉంటారు అన్నాడు కుమారకేసరి. అవును, నేను అలాగే ఊహించాను. దుకాణానికని వెళ్ళాడు. అయితే వాడు దుకాణానికి కాకుండా విషకుంభుడి ఇంటికి వెళతాడు. ఈ విషయము ఆ నీచుడితో చెబుతాడు. వాళ్ళకేమో నా మీద అనుమానంగా ఉంది. ఈ పరిస్థితుల్లో నేను కుంతలో వెళ్ళటము అసంభవం అంది వసుమతి. చూడు వసుమతి, నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. నీకోసము ఎంతటి ఘనకార్యమైనా సాధించగలను. సంకోచించక చెప్పు, ఏం చెయ్యాలో చెప్పు అన్నాడు. ఈ పాటికి రక్షక భటులు మన ఇంటికి వస్తూ ఉండవచ్చు అన్నాడు కుమారకేసరి. వసుమతి ఆలస్యం చేయకుండా లేఖ తీసి కుమారకేసరి చేత పెట్టింది. ఏం చెయ్యాలో వివరంగా చెప్పింది. నువ్వు నిశ్చింతగా ఉండు. వజ్రాల ముఖముల్ పట్టీని తీసుకుని వచ్చే భారం నాది, సరేనా అంటూ కుమారకేసరి విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. చంకలో మేకపిల్లని పెట్టుకుని ఊరంతా వెతికినట్లు నన్ను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే కుమారకేసరిని వదులుకొని వాళ్ళని వీళ్ళని బ్రతిమలాడటమేమిటి అనుకొని వసుమతి తనలో తానే నవ్వుకుంది. అవంతి కుంతల దేశ సరిహద్దు ప్రాంతాలకి పడమటి దిశగా చిన్న రాజ్యం ఒకటి ఉంది. దాని పేరు విజయపురి. చాలా పేద దేశం. ఆ దేశపు ప్రజలు తమకు కావలసిన వస్తువుల కోసము ఎక్కువగా అవంతి కుంతల దేశాల మీదనే ఆధారపడతారు. విజయపురిని మణివల్లభుడు అనే మహారాజు పరిపాలిస్తున్నాడు. అతడు శాంతిప్రియుడు. అతడికి కుంతల దేశంతో ఎక్కువ స్నేహ సంబంధాలు ఉన్నాయి. కుంతల దేశ పాలకుడు సహృదయుడు కావటం వలన విజయపురికి అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తూ ఉండేవాడు. ఈ 2 రాజ్యాలు స్నేహంగా ఉండటము కాలముకుడికి నచ్చలేదు.
ఒక బలవంతమైన దేశం కన్నా 2 బలహీనమైన దేశాలు కలిస్తే వాటిని జయించటము కష్టమన్న సంగతి కాలముకుడికి తెలియంది కాదు. తాను ఎలాగూ సుమబాలను చేసుకుంటాడు. చేసుకున్నా చేసుకోకపోయినా భవిష్యత్తులో అవంతికి తానే రాజు. అప్పుడు యుద్ధం చేసి రక్తపాతంతో రాజలోకం యొక్క ఆగ్రహావేశాల మధ్య విజయపురిని స్వాధీనం చేసుకునే కన్నా అమరసేనుడు రాజ్యం చేస్తున్నప్పుడే ఏదో మాయోపాయంతో ఆ రాజ్యాన్ని కాజేయటం మంచిది అనుకున్నాడు. అంతకు క్రితము ఎన్నోసార్లు కాలముకుడు విజయపురి విషయము అమరసేనుడి దగ్గర ప్రస్తావనకు తెచ్చాడు. అయినా విజయపురి మీద దురాక్రమణకు అమరసేనుడు అంగీకరించలేదు. వద్దు అమాత్యవర్మ, మనం న్యాయంగా రాజ్యపాలన చేస్తే ఈ రాజ్యం మనకు చాలు. మనం ఒకరి మీద దురాక్రమణ చేయవద్దు. మరొకరు మన మీద దురాక్రమణ కానీ మన రాజ్యంలో అలజడి కానీ లేవదీస్తే సహించవద్దు అన్నాడు ఒకసారి. అప్పట్లో కాలముకుడు ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. అయితే ఈ మధ్య విజయవర్మ సుమబాలల మధ్య ప్రేమ వ్యవహారము శృతిమించి రాగాన పడటంతో అవంతి తన చేతిలో నుంచి జారిపోతుందేమోనన్న బెంగ కాలముకుడిలో చోటు చేసుకుంది. అతడు ఎన్నో విఫల ప్రయత్నాలు చేశాడు. అయితే ఏ ఒక్కటి అతడికి అనుకూలించలేదు. విజయవర్మ అంతమైతేనే కానీ నా జీవితాశయము సిద్ధించదు. వాడి ఆట కట్టించాలంటే కుంతల దేశంతో యుద్ధం చేయటం ఒక్కటే మార్గం. యుద్ధానికి అమరసేనుడు సుతరాము అంగీకరించడు. అతనికి ఆగ్రహం తెప్పించే ప్రబల కారణమేదైనా చూపిస్తేనే తప్ప యుద్ధం జరగటం కల్లా అనుకున్నాడు కాలముకుడు. అందుకు కాలముకుడు ఒక పథకం ఆలోచించాడు. ఆ పథకం ప్రకారము అతడు తన అనుచరులు కొందరిని విజయపురి పౌరులు వేషాలు వేయించి వాళ్ళ చేత అవంతి సరిహద్దు గ్రామాల మీద దాడి చేయించాడు. వాళ్ళు గ్రామాల మీద మెరుపుదాడి చేయటము, చేతికి దొరికిన ఆహార సామాగ్రిని, వెండి బంగారు నగలను దోచుకొని పోవటం ప్రారంభించారు. వాళ్ళ దాడుల్లో ఆస్తి నష్టం చాలా జరిగింది. ప్రజలు భయభ్రాంతులై ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని మెలగసాగారు. చివరకు సరిహద్దు గ్రామాల ప్రజలు తరలివచ్చి అమరసేన మహారాజుకు బందిపోటు దొంగల బెడద గురించి మొరపెట్టుకున్నారు. అమరసేన మహారాజు కాలముకుడి వైపుకు తిరిగి, ఏమిటి అమాత్యవర్మ, ఈ బందిపోటు దొంగల బెడద? మీరన్నీ చూసుకుంటున్నారు కదా అని నేను ఉపేక్షిస్తే మీరు చేస్తున్న నిర్వాకం ఇదా అని ప్రశ్నించాడు. కాలముకుడు చిన్నబుచ్చుకొని, క్షమించండి, వారం రోజుల్లోగా ఆ బందిపోటు దొంగలెవరో ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసుకోవటమే కాకుండా వాళ్ళని పట్టి బంధించి మీ సమక్షంలో హాజరుపరుస్తాను అంటూ హామీ ఇచ్చాడు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటము అంత క్షేమకరమైన పద్ధతి కాదు. తక్షణము ఈ చిచ్చును ఆర్పించండి. ఇక ముందు ప్రజలకు ఎటువంటి హాని జరగటానికి వీల్లేదు అన్నాడు మహారాజు. ఇది జరిగిన కొద్ది రోజులకే రక్షక భటులు కొంతమందిని గొలుసులతో బంధించి రాజసభకు తీసుకుని వచ్చారు. ఎవరు వీళ్ళు అన్నాడు అమరసేన మహారాజు. వీళ్ళు మన సరిహద్దు గ్రామాల్ని దోచుకుంటున్న దుండగులు ప్రభు అన్నాడు కాలముకుడు. ఎవరు మీరు? ఎందుకు చేస్తున్నారు ఈ దురాగతాలని? మహారాజు కళ్ళెర్ర చేశాడు. మీరు మమ్మల్ని చిత్రహింసలు పెట్టినా సరే ఆ రహస్యం చెప్పేది లేదు అన్నారు వాళ్ళు. ఆ మాటతో కాలముకుడు గర్జిస్తూ, మీ చేత నిజం ఎలా చెప్పించాలో మాకు బాగా తెలుసు. చూస్తారేం, వీళ్ళని కొరడాతో చావబాదండి అన్నాడు అక్కడ ఉన్న భటులతో. రాజభటులు కొరడాలతో వాళ్ళని చావబాదారు. అప్పుడు వాళ్ళు దెబ్బలకు తాళలేక, మమ్మల్ని చిత్రహింసలు పెట్టకండి మహారాజా, నిజం చెబుతాము అన్నారు. మహారాజు భటులను వారించి, ఇప్పుడు చెప్పండి, ఆ రహస్యమేమిటో చెబితే మీకు ప్రాణభిక్ష పెడతాను అన్నాడు. వాళ్లలో ఒకడు ముందుకు వచ్చి మహారాజుకు చేతులు జోడిస్తూ, ప్రభు, మేము కుంతల దేశానికి చెందిన గూఢాచారులం ప్రభు. విజయవర్మ గారు మమ్మల్ని దురాఘాతాలు చేసేందుకు నియమించారు అన్నాడు. అది వింటూ అమరసేనుడు ఆశ్చర్యంతో కొయ్యబారిపోయాడు. దానివల్ల అతనికేమిటి లాభము అంటూ ప్రశ్నించాడు. మేము విజయపురి పౌరులు మాదిరిగా వేషాలు వేసుకొని మీ సరిహద్దులోని గ్రామాల మీద విరుచుకుపడి దోచుకుంటుంటే ఎప్పుడో ఒకప్పుడు మీరు రాజభటుల్ని పంపి మమ్మల్ని బంధిస్తారని,
అప్పుడు మేము విజయపురి పౌరులమని, మీ రాజ్యాన్ని దోచుకునేందుకు మణివల్లభుడు నియమించాడని మీతో అబద్ధం చెప్పమన్నారు మా విజయవర్మ ప్రభువుల వారు అన్నాడు వాడు. ఏమిటి, విజయవర్మ ప్రభువుల వారా? చిత్తం మహారాజా. విజయవర్మ గారు రేపో మాపో కుంతల దేశానికి మహారాజులు కాబోతున్నారు. అంతేకాదు, మమ్మల్ని ఇలా వినియోగించటంలో వారికి మరొక లాభం కూడా ఉంది. ఏమిటది? మేము చెప్పిన అసత్య వచనాలు నమ్మి మీరు విజయపురి మీదకి దండెత్తి వెళతారని, ఆ యుద్ధంలో విజయపురి మహారాజు గారికి తాను సైనిక సహాయం చేయవచ్చునని, 2 సైన్యాలు కలిస్తే మీ సైన్యాన్ని సులభంగా జయించవచ్చునని, దాంతో అవంతి తన ఏలుబడి క్రిందకి వస్తుందని, అటు పిమ్మట విజయపురిని చేజెక్కించుకోవడము ఏమాత్రమూ కష్టం కాదని విజయవర్మ గారి పన్నాగం. అదే జరిగితే వారసులు లేని కుంతల రాజ్యాన్ని, బలహీనమైన విజయపురిని, అవంతి రాజ్యలక్ష్మితో పాటు అర్ధాంగలక్ష్మిని సంపాదించి 3 రాజ్యాలని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించవచ్చునని విజయవర్మ గారి ఆకాంక్ష అన్నాడు వాడు. అవంతి రాజ్యలక్ష్మితో పాటు ఆ నీచుడికి లభించబోయే అర్ధాంగలక్ష్మి ఎవరు? అమరసేన మహారాజు పళ్ళు కొరుకుతూ ప్రశ్నించాడు. ఇంకెవరు ప్రభు, యువరాణి వారే అన్నారు వాళ్ళు. దాంతో అమరసేన మహారాజు గారికి ఆగ్రహము తారాస్థాయినందుకుంది. ఈ పన్నాగంలో విజయపురి మహారాజుకి ఏమైనా సంబంధం ఉందా? కాలముకుడు వాళ్ళని ప్రశ్నించాడు. ఉందండి. అవంతి సేనలు మీ మీదకి దండెత్తి వస్తే మా సైన్యం యావత్తూ మీకు అండగా నిలుస్తుంది. భవిష్యత్తులో అవంతి మా ఏలుబడిలోకి వస్తే మా దేశము సుసంపన్నం కావటానికి మేము సర్వవిధాలా సాయపడతాము అని విజయవర్మ గారు మణివల్లభుడికి వాగ్దానం చేశారు. అంటే కుంతల విజయపురి రాజ్యాలు 2 మా మీదకి దండెత్తి వస్తాయా? కాలముకుడు వాళ్ళని ప్రశ్నించాడు. చిత్తం, దాని అర్థం అదే కదండి అన్నారు వాళ్ళు. అమరసేన మహారాజు కాలముకుడి దిక్కు తిరిగి మండిపడుతూ, ప్రధానామాత్య, ఏమిటిదంతా? మన ఇరుగు పొరుగు రాజ్యాలు మన మీద ఇంత కుతంత్రం పన్నుతూ ఉంటే మీ గూఢాచారి దళం ఏం చేస్తున్నది? సుష్టుగా తింటూ హాయిగా పడుకొని నిద్రపోతున్నదా? మీ తెలివితేటలు, ప్రజ్ఞాపాఠవాలు ఈ విషయంలో ఏమైనాయి అంటూ హూంకరించాడు. క్షమించండి, వ్యవహారము ఇంత దూరం వస్తుందనుకోలేదు. ఇక ముందు ఇటువంటి కుతంత్రాలు సాగకుండా జాగ్రత్త పడతాను అన్నాడు కాలముకుడు వినయంగా. ఇప్పుడు కావలసింది జాగ్రత్త కాదు, యుద్ధం. విజయవర్మకు మణివల్లభుడికి తగిన బుద్ధి చెప్పే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. విజయపురి మీద యుద్ధం ప్రకటించండి. సైన్యాన్ని ఆ రాజ్యం మీదకు నడిపించండి. విజయవర్మ తన సైన్యంతో అక్కడికి వస్తాడు. వాడి అంతు ఏమిటో యుద్ధరంగంలోనే తేల్చుకుందాము అన్నాడు అమరసేన మహారాజు. ఆ విధంగా కాలముకుడి పథకం నెరవేరింది. విజయపురి మీద యుద్ధం ప్రకటించబడింది. విషకుంభుడు జానపద నవల 4వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.